చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం అనుకున్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు మిత్రం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడు ఆ బంధం బలంగా దృఢంగా ఉంటుంది. నీటిని ఎక్కువ మరిగిస్తే అవి ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం. అందరితోనూ అన్నీ చెప్పుకుంటే నీ బాధ తగ్గదు, నీ విలువ తగ్గుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. తగ్గుతున్నావంటే తప్పు చేశావని కాదు, బంధానికి విలువిస్తున్నావని. తప్పు చేయకుండా తలవంచకు. నమ్మకం లేని చోట వాదించకు మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో కష్టపడకుండా ఏది రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. కొందరు జ్ఞాపకాలు వదిలి వెళ్తారు, కొందరు వచ్చి జ్ఞాపకాలు తీసుకువెళ్తారు. ఈ ఇద్దరు జీవితాంతం గుర్తుండిపోతారు. నేస్తమా, ఇతరుల గురించి ఆలోచిస్తూ నీ సమయం వృధా చేసుకోకు. ఎందుకంటే వాళ్ళెవరు నీ గురించి అసలు ఆలోచించరు. చివరికి ఎవరి జీవితం వారిదే బాధ్యత. నేస్తమా, నీకు సహాయం చేసిన వారిని, అవమానించిన వారిని జీవితంలో మర్చిపోకు. ఎందుకంటే వారిద్దరే మీ జీవితాన్ని అభివృద్ధి వైపుకు నడిపేవారు. నేస్తమా, మనం చెప్పే మంచిలో కూడా చెడును వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కన్నా మౌనంగా ఉండడమే ఉత్తమం మిత్రమా. ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అని ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవరూ ఉండరు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నేస్తమా, అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మరచిపోలేని గుణపాఠం నేర్పుతుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు. ఎందుకంటే వారికి నటించడం ఇష్టం ఉండదు కనుక. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం మిత్రమా.